గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మోదీ సర్కార్ నీరుగారుస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూలీల భరోసా సభను నిర్వహిస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభమైన 10 ఏళ్ల సందర్భంగా అనంతపురం జిల్లా నర్పాల మండలం బండ్లపల్లిలో రేపు మధ్యాహ్నం కాంగ్రెస్కు ఈ సభను ఏర్పాటు చేసింది. ఉపాధి హామీ పథకం అమలు తీరును సమీక్షించే ఎజెండాతో జరగనున్న ఈ సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు పలువురు కేంద్ర మాజీ మంత్రులు పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాగానే ఉపాధి భరోసా సభ ప్రారంభమవుతుందని ఏపీసీసీ చీఫ్ రఘువీర తెలిపారు. గ్రామీణ ఉపాధి కూలీల భరోసా సభ ఇక్కడ అందరికీ ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీలందరికీ కూడా భరోసా ఇచ్చేటువంటి వేదిక. అందుకోసం ఇది ఒక జాతీయ వేదిక. ఇది 10 ఏళ్ల కింద సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు వచ్చినారు. ఆ రోజు ధైర్యాన్ని ఇచ్చినారు, నమ్మకాన్ని ఇచ్చినారు, మాట నిలుపుకున్నారు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత వచ్చి మీ పట్ల మేము ఉంటాం, ఎంతకైనా ఉంటాం, ఎంతకైనా నిలుస్తాం, మీరు వలసలు వెళ్లకుండా ఈ పథకాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తామని వస్తున్నటువంటి తరుణాన మహాత్మా గాంధీ గారి యొక్క స్టాచ్యూ కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తారు.